మెగా బ్రదర్ నాగబాబు, అలాగే నవ్వుల రారాజు. మెగా అభిమానుల్లో ఉన్నటువంటి ఈ ప్రత్యేకమైన స్థానం గురించి మనకెవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ అభిమానులకు మధ్య వారధిగా ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం నాగబాబు మాత్రమే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సినిమాల్లో హీరోగా కొన్ని సినిమాల్లో చేశాడు కానీ ఎందుకో పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి రేంజ్కి ఎదిగాడు నాగబాబు. నిర్మాతగా కూడా పలు సినిమాలు నిర్మించారు. అవి ఆయనకు పెద్ద లాభాలు తెచ్చిపెట్టకపోగా భారీ నష్టాలను తెచ్చిపెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే నిర్మాతగా రిటైర్ అయిపోయారు. ఎప్పుడు ప్రస్తుతం సినిమాల్లో మరియు మరికొన్ని టీవీ షోస్లో కనిపిస్తున్నారు. ఒకప్పుడు ఉన్నంత యాక్టివ్గా లేరని చెప్పవచ్చు. ఎంతో డైనమిక్గా, హుందాగా కనిపించే నాగబాబు ఈ మధ్యకాలంలో ఎందుకో బలహీనంగా కనిపిస్తూ ఉన్నారు. రీసెంట్గానే ఆయన బిగ్ బాస్ సీజన్ 9 ఫ్యామిలీ వీకెండ్ ఎపిసోడ్లో తన శిష్యుడు, అభిమానస్తుడు భరణి కోసం వచ్చాడు. ఇక్కడ నాగబాబు సన్నగా బక్క చిక్కినట్లు ఉన్నాడు. ఎలా ఉండేవాడు, ఎలా అయ్యాడు అన్నట్లుగా ఆడియన్స్ నాగబాబును చూసి సోషల్ మీడియాలో తెగజాలి పడ్డారు. అంతేకాకుండా ఆయన నడక కూడా చాలా నిదానంగా మారిపోయింది. ఇదంతా చూసిన ఫ్యాన్స్ అసలు నాగబాబు ఆరోగ్యానికి ఏమైనా అయిందా, ఇలా ఎందుకు ఈయన నడుస్తున్నారు, ఎందుకు ఇంత బలహీనంగా కనిపిస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెట్టారు. దీనికి స్వయంగా నాగబాబునే వివరణ ఇవ్వాలి మరి. కానీ కెరీర్ పరంగా, కుటుంబ పరంగా ప్రస్తుతం నాగబాబుకు మించిన సంతోషకరమైన వ్యక్తి మెగా ఫ్యామిలీలో ఎవరూ లేరంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ఆయన ప్రస్తుతం శాసనమండలిలో ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. అంతేకాకుండా కొడుకు వరుణ్ తేజ్కి పండంటి మగబిడ్డ జన్మనిచ్చారు. కూతురు నిహారిక కెరీర్ పరంగా మొట్టమొదటి సక్సెస్ చూసింది. ఇక రేపో మాపో నాగబాబు ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో మినిస్టర్గా కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇలా ఎటు చూసినా ఆయన మనసు సంతోషంగా ఉండే విషయాలే జరుగుతున్నాయి. మనిషికి సంతోషమే సగం బలం అని అంతా అంటుంటారు కదా. కానీ నాగబాబు ఎందుకంత బలహీనంగా కనిపిస్తున్నారు? ఆయనకు నిజంగా ఏదైనా ఆరోగ్య సమస్య ఉందా, లేదంటే వర్కౌట్స్ చేసి శరీరాన్ని తగ్గించడం వల్ల మనకు అలా అనిపిస్తుందా అనేది వేచి చూడాల్సి ఉంది.